నువ్వు బంగారం అయిపోయావు, నువ్వు విలువ పెట్టి కొన్నాడు నిన్ను యేసయ్య. అయితే అప్పుడే సాతాను గురి కూడా నీ మీద ఎక్కువగా ఉంటుంది. సాతాను కుయుక్తులు నీ మీద పనిచేస్తూ ఉంటే ఎవరిని మృంగుదనా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అట్లాంటప్పుడు మనం విశ్వాసంలో స్థిరులై ఉండాలని పేతురయ్య గారు చెప్తున్నాడు ఇక్కడ. అయ్యా, మీ మీద సాతాను కుయుక్తులు ఆ విధంగా ఉన్నప్పుడు మీరు స్థిరంగా ఉండండి విశ్వాసంలో. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్పమంటారా మీకు? 10వ వచనం చదవండి. 8, 9 వచనాలు చదువుకున్నాం కదా. ఇప్పుడు 10వ వచనం ఒకసారి చదవండి, చాలా బాగుంటుంది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమైతే విశ్వాసములో వెనకడుగేయకూడదు. ఎంతగా నిన్ను సాతాను నీ మీద గురి పెట్టినా, నిన్ను బాధ పెట్టినా, నువ్వు మాత్రం విశ్వాసంలో స్థిరంగా ఉండు. కొంచెం కాలమేది, స్థిరంగా ముందుకెళ్తే నిత్య మహిమ ఒకటి వస్తుంది. ఆ మహిమలో నిన్ను ఉంచుతాడు. నేను ఒక విషయం చదివాను, చూశాను. అదేంటంటే అతని పేరు జిన్ లాయిడ్ ఏదో ఉంది. అతను అమెరికాలో అనుకుంటాను. అతను దేవునిలో నమ్మి బాప్తిజం పొందిన తర్వాత, రక్షించబడినటువంటి తర్వాత బాగా దేవునిలో ముందుకెళ్తున్నప్పుడు దేవుని పేరు మీద, అంటే దేవునికి సంబంధించిన మంచి విషయాలు కూడా రాయాలని ఆయన అనుకున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందంట. వినండి జాగ్రత్తగా. ఆ యాక్సిడెంట్ జరిగి యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే, ఆ యాక్సిడెంట్ జరగగానే అతనికి ఒళ్ళంతా చచ్చుబడిపోయిందంట. కొన్ని యాక్సిడెంట్లు అండి చాలా భయంకరంగా ఉంటుంది. కొన్ని పార్ట్లు ఉంటాయి మనకు శరీరంలో, ఆ పార్టుల మీద దెబ్బ తగిలితే ఇక ఆ ప్రాంతం అంతా చచ్చుబడిపోతుంది, పనిచేయదు. అతనికి ఆటోమేటిక్గా శరీరం మొత్తం చచ్చుబడిపోయిందంట. కాళ్ళు, చేతులు, ఒళ్ళు అసలు కదలలేని పరిస్థితి, అసలు కదపలేడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సహాయపడతా ఉంటే ఓ మొద తింటాం, బాత్రూమ్ పనులు ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు దగ్గరుండి పాపం చూసుకుంటున్నారు. వాళ్ళ అమ్మో ఎవరో మొత్తానికి అది అలా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అతను పడిపోయి. ఈ కళ్ళు మాత్రమే కొట్టగలడు, ఈ కళ్ళు మాత్రమే, రెప్పలు మాత్రమే కొట్టగలడంట. మిగతాది అవయవాలు ఏవి పని చేయట్లేదు. ఇప్పుడు అతనికి ఏంటి, అతనికి ఉన్నటువంటి ఒక గోల్ ఏంటి? ఒక మంచి పుస్తకం రాసి క్రైస్తవ లోకానికి అందించాలా. ఎలా రాయగలడు? అసలు కదలలేడు, మెదలలేడు, చచ్చుపడిపోయింది శరీరం అంతా. అతనంట అద్భుతమైన పని అండి దేవుని కొరకు. ఎంత విశ్వాసమో చూడండి, అతనికి ఎలా నిలబడ్డాడో చూడండి. ఒక అసిస్టెంట్ని పెట్టుకొని ఇంగ్లీష్లో కదా రాసేది. ఇంగ్లీష్లో మొత్తం ఏబిసిడీలు 26 అక్షరాలు ఉంటాయి. ఈ 26 అక్షరాలు ఇప్పుడు ఇతను నోటితో చెప్పలేడు, అతనికి అర్థం కావాలి, రాసే అతనికి అర్థం కావాలి నువ్వేం చెప్తున్నావు. ఇప్పుడు బాయ్ అని అన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అని మనకు తెలుగులో పిల్లాడు అని, బాయ్ ఇంగ్లీష్లో BOY బాయ్. ఇతను చెప్పాలి అతనికి. ఇతను చెప్పటానికి అది ఎలా చెప్పేవాడంట అంటే, కళ్ళు బాయ్ అనేది 2 అక్షరం ఇంగ్లీష్లో AB 2 సార్లు కొట్టేవాడంట. అంటే 2 సార్లు కొడితే ఏమని? B. అర్థమవుతుందా? ఇప్పుడు ఓ ఎన్నో అక్షరం వస్తుందో ఏబిసిడీలో 11, 12, 13 అనుకోండి. అప్పుడు ఆ ఓ కోసం ఎన్నిసార్లు కొట్టాలి కన్నురెప్పలు? అతనికి అర్థం కావాలి. ఎన్నిసార్లు? ఆ 12 సార్లు ఆ ఓ అనే అక్షరం దాకా 1, 2, 3 అని కన్నురెప్పలు అట్ట కొట్టేవాడంట. అట్ట కొడితే ఓ చెప్పాడు. వై అనే అక్షరం అయితే 25ది అనుకోండి, YZ లాస్ట్ది వై అంటే 25 సార్లు కొట్టేవాడంట ఆ వై అనే అక్షరం రావటానికి. అర్థమవుతుందని నేను చెప్పేది? మొద్దు బుర్రలకు అర్థం కాదు, ఏం చెప్తాం మనం? స్తోత్రం చెప్పండి. ఇలా ఒక పేజీ రాయాలనుకోండి, ఎన్నిసార్లు అతను కనురెప్పలు కొట్టాలో ఆలోచన చేయండి. ఒక పేజీ ఒక విషయం రాయాలనుకోండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయాలనుకోండి, ఇంగ్లీష్లో జేసస్ అంటే JESUS. ఆ మాటలు, ఆ అక్షరాలు ఎన్నిసార్లు ఉన్నాయో ఆ లైన్లో అన్నిసార్లు కొట్టేవాడంట కనురెప్పలో. టపా కొడితే ఆ జీసస్ అనే మాట. ఇలా ఒక పుస్తకం రాశాడంటే అతను ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆ కళ్ళు ఎంత కష్టపడి ఉంటాయి ఆలోచన చేయండి. నువ్వు బైబిల్ చదవటానికే నీకు బద్ధకం, మనం బైబిల్ చదవటానికే మనకు బద్ధకం. మనం బైబిల్ చేసి ఒక మాట చదవాలంటే అబ్బో, ఒక పేర చదివేటప్పటికి మన కళ్ళు నొప్పులు పుడతాయి. కళ్ళు నొప్పులు పుడుతున్నాయి, కళ్ళు మంటలు వస్తున్నాయి,
కాసేపు నిద్రపోదాంలే అనుకుంటాం మనం, అవునా కాదండి? మరి ఒక పుస్తకం రాయటానికి సాతాను బంగారం లాంటి అతన్ని పడగొట్టాడు. బంగారం లాంటి విలువైనటువంటి అతన్ని పడగొట్టాడు సాతాను. మంచం మీద పడుకోబెట్టాడు. మంచం మీద పడుకున్నా కూడా అతన్ని దేవుని పని వదిలిపెట్టాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. కానీ ఇదిగో దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ప్రకారం ఇలా కష్టమైన నష్టమైన ఎన్నిసార్లైనా నా కనురెప్పలు కొట్టడానికి నేను సిద్ధం, కొడతానని చెప్పి అలా కనురెప్పల కొడుతూ పుస్తకం రాశాడంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ పుస్తకం చాలామందిని బలపరిచింది, చాలామందికి ఆశీర్వాదకరంగా మారి అతని కనురెప్పల ద్వారా అనేక మంది రక్షణ పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇటువంటి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయండి మన పితరులు గడిచిన చరిత్రలో. ఎంతోమంది వాళ్ళు ఆ విధంగా కష్టపడి వాళ్ళు ఎంతో నష్టపోయి దేవుని కొరకు విశ్వాసంలో స్థిరపడి మనకు వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలకి మనం బెంబేలెత్తిపోతాం, కానీ వాళ్ళు ఆ విధంగా కష్టపడ్డారు. కాదంటలేదు, మనకొచ్చే కూడా మన ఎంత చెట్టుకు అంత గాలి అని మనకొచ్చే వాటిని బట్టి మనం కూడా బెంబేలెత్తిపోతూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాం. అయితే ఒక విషయం చెప్తున్నాను, నువ్వు బంగారం కాబట్టి సాతాను నీ మీద గురిపెట్టున్నాడు అనుకో. నేను బంగారం, ఈ బంగారం రేపు పొద్దున నిత్య మహిమలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.